గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిన్న సిఎస్ రాజేష్ శర్మ రివ్యూ చేశారు. మొదటి దఫాలో 15,000 ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పారు. దానికి సంబంధించి 30 ఎకరాల ల్యాండ్ కూడా ఫైనల్ చేశారు. ఇక మిగతా చోట్ల కూడా మరిన్ని ఇళ్ల నిర్మాణం కోసం స్థలాన్ని ఫైనల్ చేస్తామని చెప్పారు. ఆ వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి శుభవార్త. ఏడాదికి ఒకసారి వాళ్ళకి సమగ్ర వైద్య పరీక్షలు, తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళ ఉద్యోగం ఉన్న రోజులు లైఫ్ లాంగ్ పింఛన్దారులకు కూడా వాళ్ళకి పూర్తిగా మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ప్రతిపాదనని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆ వార్త కూడా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఆ తర్వాత ఊర్లలో ఇప్పటికే తాగునీటికి సంబంధించి మిషన్ భగీరథ కార్యక్రమం చాలా వేగవంతంగా జరుగుతుంది కదా, దానికి సంబంధించి దాంతో పాటే ఊరూరికి ఇప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా కంపల్సరీ అయిపోయింది. కాబట్టి మిషన్ భగీరథతో పాటే ఊరూరికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ అయింది, గజ్వేల్లో స్టార్ట్ అయింది. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూడా అందుబాటులో ఉండాలి నియోజకవర్గంలో అని చెప్పి ఇంతకుముందు సీఎం చెప్పారు కదా, దానికి సంబంధించి నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేలకి భవనాలు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆఫీసు నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ ఫైనల్ అయింది. సో నిర్మాణం కూడా స్టార్ట్ అవుతుంది. అదొకటి ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఆ తర్వాత అటు ఏఓబి బార్డర్లో మనం జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత నిన్న మావోయిస్టులు స్పందించారు. ఖచ్చితంగా ఏఓబి ఎన్కౌంటర్కి ప్రతీకారం తీసుకుంటామని చెప్పారు. బాబు లోకేష్ తప్పించుకోలేరు, ఆత్మాహుతి దాడికైనా మేము రెడీగా ఉన్నామని చెప్పి ఏపీ గవర్నమెంట్కి, ఏపీ ఒరిస్సా గవర్నమెంట్కి మావోయిస్టులు హెచ్చరించారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యమైనటువంటి వార్తలు. మనం ఇప్పుడు ఈ ఊరూరికి ఇప్పుడు ఇంటర్నెట్ కంపల్సరీ అయిపోయింది. ప్రతి ఊరిలో కూడా మీ సేవ కేంద్రం ఉంటుంది. ప్రభుత్వ పౌర సేవలు అందాలంటే కూడా ఇప్పుడు ఇంటర్నెట్ అవసరమైంది. కాబట్టి ఊరూరికి మిషన్ భగీరథతో పాటే ప్రభుత్వం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సేవలు అందే అవకాశం ఉంటుంది. ఇంకేం చేయాలి? ప్రభుత్వానికి కేవలం ఫైబర్ కేబుల్ వేసి సరిపోతుందా? ఏం చేయాలి? దాని గురించి మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. రమణారెడ్డి గారు, ఊరూరికి ఇప్పుడు నెట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తర్వాత మన దగ్గర మంత్రులు కూడా, మీరు కూడా అప్పుడు చూశారు. ఇంటర్నెట్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఊరూరికి. సో ఇప్పుడు ఊరూరికి కూడా కేబుల్ వేసి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసి నెట్ ఇస్తున్నారు. మిషన్ భగీరథతో పాటే మంచి ప్యూరిఫైడ్ వాటర్ ప్లస్ ఇంటర్నెట్ అని చెప్తుంది గవర్నమెంట్. నెట్లో చూస్తారు. ఈ పెరుగుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇది మంచి నిర్ణయమే. కానీ ఇప్పటికే కేబుల్ సిస్టమ్ అంతా కూడా, నెట్ అంతా కూడా ప్రైవేటు వ్యవస్థ ద్వారా చాలా గ్రామాలలో నెట్ సౌకర్యం ఉంది. ఇంకా లేనటువంటి దగ్గర కూడా ఇవ్వడంలో ఇప్పటికే చాలా కంపెనీస్ కూడా పోటీపడి, ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దాన్ని ఒక సౌకర్యం కల్పిస్తే దాని వినియోగదారులు కూడా ఉంటారు. కాబట్టి ఇది గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళది, అదే బిఎస్ఎన్ఎల్, ఇంకా ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. మన టెలిఫోన్ వ్యవస్థ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నెట్ అనేది రావడం అవసరం. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇక్కడ కూర్చొని, నెట్లో కూర్చొని అనేక విషయాలు నెట్ ద్వారా ఈరోజు గూగుల్ కానీ లేకపోతే అనేక విషయాలను మన పరిజ్ఞానం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆలోచన, మంచి ఆలోచనతో ముందుకు పోతుందనేది ఇది ఉదాహరణ. కానీ ఈరోజు నెట్టు, ఇంటర్నెట్టు ఇవి కావు. ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, ప్రజలకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మౌలికంగా ఒక పేద మధ్యతరగతి ప్రజలకు కానీ, వ్యవసాయ రంగానికి కానీ వాటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఒక నెట్టు, ఒక మంచినీళ్ళు ఇస్తాం, ఇవి కాదు ప్రభుత్వం చేయాల్సింది. ఈరోజు మీరు ఇప్పుడు వార్తలు చదువుతూ రాజీవ్ శర్మ గారు 2 బెడ్రూమ్ హౌసింగ్ మీద రివ్యూ చేస్తారని చెప్పి జిహెచ్ఎంసీలో. కానీ ఇది కేవలం ప్రచారం తప్ప, ప్రచార ఆర్భాటాలు తప్ప ఆచరణలో మాత్రం ముందుకు పోతారు. ముఖ్యమంత్రి గారు మరి వారి వ్యవసాయ క్షేత్రం అంటే ఎర్రవెల్లిలో ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టించి, హైదరాబాద్లో సనత్ నగర్లో ఎప్పుడో కొన్ని కట్టిపించి వాటిని ప్రచారం కొరకు వాడుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మరి ఆ ప్రచారానికి అనుగుణంగా నిధుల కేటాయింపు లేదు, పనులు జరగడం లేదు. దాని మీద 30 ఎకరాల ల్యాండ్ ఫైనల్ చేశారు హైదరాబాద్లో ఎలక్షన్ల ముందు 1,00,000 మందికి మేము ఫస్ట్ ఫేజ్లో ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నారు. సంవత్సరం దగ్గర దాదాపు ఎలక్షన్స్ అయిపోయి 6-2 నెలలు అయిపోయింది. దాదాపు కాలం గడుస్తూ ఉన్నది. కానీ ఇంకా మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కావాలి, కాంట్రాక్ట్ టెండర్ పిలవాలా, టెండర్ అవార్డు కావాలి, పనులు మొదలు కావాలా, ఇండ్లు పూర్తి కావాలా, ఇళ్లలోకి రావాలా. కానీ ఇళ్లలోకి వచ్చినట్టే, గృహప్రవేశం జరిగినట్టే ప్రజలు ఆ రకమైనటువంటి ఊహాలోకంలో వివరించారు. కాబట్టి ప్రభుత్వం ఆ దృష్టితోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే మాట మాత్రం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏంటి అనేది కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలా. అదేవిధంగా వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఇగోగా ఉంటుంది, కానీ వ్యవసాయ రుణాలను పూర్తి స్థాయిలో 62.5 వరకు చేసి ఆపేసింది. అంతే, ఇంకా మేము
అడుగు ముందుకు పోదు అడు వెనుక కూడా అట్లా ఆగిపోయింది. మొన్న క్యాబినెట్లో అంటారండి ఇప్పుడు మీరు వారు అక్కడ క్యాబినెట్లు అంటారు, ఇక్కడ పేపర్లు వస్తుంది, కానీ అక్కడ క్షేత్ర స్థాయిలో ఆ రకంగా నిధుల కేటాయింపు విడుదల జరగడం లేదు. నిధులు ఇస్తే కదా తీసుకపోయి బ్యాంకులో డబ్బు కొడితే వాడు బ్యాంకులో రుణాలు మాఫీ అయినట్టు, లేకపోతే ఇదే. కానీ ఏక మొత్తంలో 37.5% ఏదైతుందో అది మొత్తం ఒకసారి కడితే కొత్త రుణాలు వస్తాయి, బ్యాంకులు కూడా రైతులకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మాత్రం మీకు మీ ద్వారా ఈ ప్రభుత్వానికి సూచన చేస్తాం. ఆచార్య మీరు చేస్తారు, ప్రధాని గారు కూడా ఊరికి టెక్నాలజీ అందాలని చెప్పి పదే పదే అంటున్నారు కదా, సో అందులో భాగంగా ఇది అనుకోవచ్చా? దేశవ్యాప్తంగా ఈ యొక్క ఇంటర్నెట్ మీద గ్రామానికి వెళ్ళాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా తీసుకొని బిఎస్ఎన్ఎల్ కానీ ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ సంస్థలు కూడా గ్రామానికి వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో కేంద్రం తీసుకున్నటువంటి దాంట్లో దాన్ని ఈ రాష్ట్రం కూడా గ్రామానికి చేస్తామనేటువంటి ఒక నినాదం తీసుకొని ఇది ముందుకు రావడం మంచి పరిణామమే. దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తాం. ముఖ్యంగా ప్రధానంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని ఒక తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇలా అత్యంత అవసరమైనటువంటిది రైతాంగం విషయంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవాళటి వరకు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి ఇవ్వాల్సినటువంటిది దాని మీద నోరెత్తదు. ఇవ్వాల్సినటువంటి ఏకకాలంలోనే ఈ 2 దఫాలు మాఫీ చేస్తామని చెప్పి దానికి 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఏదో మేము ఆలోచన చేయడానికే మీటింగులు పెట్టడానికనే వీళ్ళు ఆలోచన చేస్తున్నారు, అమలు చేసేందుకు కాదు. కాబట్టి రైతుల యొక్క వాస్తవమైనటువంటి పరిస్థితులకు ఏ రకంగా సహకరించాలనేటువంటిది దాంట్లో ఈ ప్రభుత్వం సరైన విధంగా ఆలోచన చేయటం లేదు. మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారో నేను అనుకుంటా మొత్తం మీద ఈ 2.5 సంవత్సరాలలో 500 ఇండ్లు ఏదో కట్టారు. 5,25 అంటే 2,50,00,000 రూపాయలు. దానికి ప్రచార ఖర్చు నేను అనుకుంటా 250 కోట్లు కావచ్చు. నిజంగా కూడా దాని లెక్కలు తీస్తే 250 కోట్లు డబుల్ బెడ్రూమ్లు కట్టక ముందుకే కడుతున్నాం అనేటువంటి ప్రచారం. ల్యాండ్ ఫైనల్ చేసినామని చెప్పి నిన్న ల్యాండ్ ఫైనల్ 6 నెలల కింద వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే 1,00,000 మందికి ఎక్కడ ల్యాండ్ గురించి ఆలోచన చేయకూడదు, అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన మాటకు ఏడాది దాటిపోయింది. ఇవాళ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక తంతు. ఎందుకంటే ఇంటర్నెట్ ఇప్పుడు అవసరం లేదు అంటారా? ఇప్పుడు ఇంటర్నెట్ అది ఎట్లయినా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దాన్ని ప్రణాళిక తీసుకున్నది, వేయాలని దేశం అంతా చేస్తున్నది. రెండోది ప్రైవేట్ సెక్టర్లు అంతా గ్రామానికి వెళ్ళాయి. ఇలా ఇంటర్నెట్ లేని గ్రామాలు లేవు, ఇంటర్నెట్ లేని గ్రామాలు లేవు. ఎక్కడన్నా ఏదన్నా ఏరియల్ ట్రబుల్ తోటి రాకపోవచ్చు, కానీ 90% గ్రామాలు ఇది ప్రజలకు వస్తున్నదని నేను 100% చేస్తా అని. ఇప్పుడు 90% ప్రాజెక్టులు అయిపోయిన దాన్ని 10% చేయనిక 2.5 ఏళ్ళు బట్టి ఇగో మేము చేసినామని 2.5 ఏళ్ల తర్వాత చెప్పుకున్నట్టు ఈ ఇంటర్నెట్ గదే, మంచినీళ్ళ స్కీములు గదే, మిషన్ భగీరథ గదే చర్చలో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల్చారి గారు వచ్చారు. వేణుగోపాల్చారి గారు ఊరూరికి ఇంటర్నెట్ మిషన్ భగీరథతో పాటు అదే పైప్ లైన్తో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కూడా ఇస్తున్నారు. సో ఈ ఇంటర్నెట్తో నిజంగా ఎట్లాంటి సేవలు అందే అవకాశం ఉంటుంది? దానికంటే ముందు చాలా ఇష్యూస్ ఉన్నాయి, మరి వదిలేస్తుందని గవర్నమెంట్ వదిలేస్తుందని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి మీరు రాకముందు. అంటే ప్రతిపక్షాలు ఓకే, వాళ్ళు రోజు మార్నింగ్ పేపర్ చదివి లిస్ట్ రాసేసుకుంటారు. లిస్ట్ రాసేసుకొని ఎగ్జిస్టెన్స్ పోతుందని చెప్పి ఒక్కొక్క ఇష్యూ మీద మాట్లాడుతుంది, తప్పు లేదు ప్రతిపక్షాలు. ఎందుకంటే డెమోక్రసీలో ప్రతిపక్షాల మాట గౌరవించాలి, ప్రతిపక్షాల మాట నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇవాళ పరిస్థితి ఏముందంటే ప్రతిపక్షాలకు చావలేక పాపం కోదండరామ్ గారు ఏం మాట్లాడితే దాన్ని వెంబడి పడుతున్నారు వీళ్ళు. కోదండరామ్ గారి ఎజెండానే ప్రతిపక్షాల ఎజెండా అయిపోయింది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇంటర్నెట్ అన్నది ఈరోజు ఆధునిక టెక్నాలజీ లోపల వైఫై కానీ, ఇంటర్నెట్ కానీ, సైబర్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా, ఈవెన్ గృహిణులు కూడా ఈరోజు వైఫై పెట్టేసి తర్వాత వాట్సాప్లో ఇప్పుడు మెసేజ్ పంపిస్తున్నారు. ఏ విధంగా అయితే మనం గ్రామానికి భగీరథ మిషన్ కింద నీళ్ళు తీసుకుపోతున్నామో దానికి అనుసంధానం చేస్తే ఏమవుతాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఆ గృహాలకు మంచి ఉంటుంది. అది కమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచం లోపల ప్రపంచమే ఒక కుగ్రామంలాగా మారుతున్న ఈ రోజుల లోపల ఇవన్నీ ఎప్పుడో అడ్వాన్స్ కంట్రీలో ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అట్లీస్ట్ మొత్తం దేశం కాకుండా మన రాష్ట్రంలో అవకాశం ఉన్నది. దాన్ని బట్టి ఆప్టికల్ ఫైబర్ రిలయన్స్ లాంటి కంపెనీలు ముందుకు వచ్చినాయి.
మరి దానివల్ల చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, గ్రామీణులకు అందుబాటులో ఉంటుంది. రాబోయే రోజుల లోపల ఏ అయితే గతంలో బాపు రమణ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది, ఇక్కడ ఎవరైతే చదువుతారో వీడియో ద్వారా ఎడ్యుకేషన్ చేసే కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా చేసే అమలు కార్యక్రమాలు కానీ, వాళ్లకు వెసులుబాటు బయట విదేశాల్లో మాట్లాడడానికి ఇవన్నీ అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అవకాశం ఉన్నది కనుక ప్రతి ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తే బాగుంటుందని ఆలోచన ప్రభుత్వం ముందుకు పోతున్నది. టెక్నాలజీలో ముందుకు రావాలి. ఎప్పుడు అదే 40 సంవత్సరాల కింద ఉన్న వ్యవస్థనే ఉండాలని కోరుకుంటున్నారు, వీళ్ళు కోరుకుంటున్నారు. అన్ని ఆప్టికల్ ఫైబర్ అయిపోతే వీళ్ళు చేసే తప్పులన్నీ బయటకు వస్తున్న ఉద్దేశంతో, మరి వీళ్ళు ఏదో కన్స్ట్రక్ట్గా మాట్లాడుతున్న ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు అన్నిటికీ వ్యతిరేకిస్తున్నారు. కనుక నేనేమంటే ఆపోజిషన్కు అసలు ఒక లిస్ట్ రాయండి మీరు పేపర్లలో, ఏది వ్యతిరేకిస్తున్నారు, ఏది సపోర్ట్ చేస్తున్నారు, దాని గురించి ముందుకోండి మీరు. పెద్దలు వేణుగోపాలాచారి గారు పూర్వ పార్టీ వారు తెలుగుదేశంలో ఉన్నప్పుడే వారి నాయకులు, ఆ రోజు ఉండే మాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఇంటర్నెట్ అనేటువంటి స్లోగన్ ఆ రోజు 1997-96లోనే తీసుకున్నారు. ఈరోజు ఇంటర్నెట్ ఎక్కడ రాకనటువంటి స్లోగన్ నిజం చేస్తున్నారు. సంగప్ప గారు మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్కడ లేదా? ఈరోజు ఇంకా విస్తృతిస్తున్నామని చెప్పండి, కానీ అది కూడా ఇప్పుడు చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ ఫైబర్ నెట్వర్క్ కూడా అది మొత్తం బిఎస్ఎన్ఎల్ కానీ, రిలయన్స్ కానీ, ఇంకా అనేక ప్రైవేట్ ఏజెన్సీలు, ఎయిర్టెల్ కానీ అనేక ఉన్నాయి. ఈరోజు ఇంకా లేనటువంటి దగ్గర కూడా వేస్తున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. పెద్దలు వేణుగోపాలాచారి గారు మేము దాన్ని స్వాగతిస్తూ ఇంటర్నెట్ కంటే ఇంటర్నెట్ ఎవరు మధ్యతరగతి ఉన్నత వర్గాలు వాళ్ళు వాడుకుంటారు. ఈరోజు రైతాంగం కానీ, పేదరికం కానీ, మధ్యతరగతి ప్రజానికం ఉండి ఎదుర్కొనే సమస్యల మీద ప్రభుత్వం దృష్టి ఇంటర్నెట్ మీరు విస్తృతంగా ప్రచారం చేసుకొని పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈరోజు 2 బెడ్రూమ్ల ఇల్లు కానీ, రుణమాఫీ కానీ, కేజీ2 పేజీ కానీ, 3 ఎకరాల భూమి కానీ, వీటి మీద కూడా ప్రచారం తప్ప మీద ఆర్భాటం తప్ప అడుగు ముందుకు పడతలేదు. ఆ అడుగులు వాటి ముందు వేయించండి అనేటువంటి మాట చెప్తా ఉన్నాం. మాకు ప్రతిపక్ష పార్టీలకు ఏం పర్లేదు, కాగితాల మీద రాసుకొని రోజు వీళ్ళని మంచి చేస్తే మిమ్మల్ని అభినందిస్తాం. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే నీడలా వెంబడిస్తాం. మిమ్మల్ని ఆ రకంగా కార్యాచరణ ఇచ్చేటట్టు మీ మీద ఒత్తిడి పెడతాం. పెట్టకపోతే ప్రతిపక్ష పార్టీలు ఎందుకు? మీరు పార్టీ చేసిన దాన్ని గానభాజన చేయడానికి లేదు. ఇక ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు కార్యక్రమాలు కానీ, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కానీ ఖచ్చితంగా వెంబడిస్తాం. అది దాని కొరకే ఈరోజు మేము ఇంటర్నెట్ ని వ్యతిరేకించినటువంటి విధంగా మీరు వారికి చెప్పడం, వారు అనడం అది కాదు. ఇవాళ కూడా గ్రామాన 4G వచ్చిందండి. 4G కూడా ఆల్రెడీ అందుబాటులో ఉన్నది. దాన్ని వ్యతిరేకిస్తలేము మేము. ప్రైవేట్ సెక్టార్లు అన్ని కూడా గ్రామాలకు చేరినవి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గ్రామానికి కూడా ఇంటర్నెట్ పూర్తిగా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది. గ్రామానికి పోయినాక ఇంటింటికి పోదా అనేది అందరికి కేంద్రం సాయం ఉంటుంది. ఏమంటలేం, దాన్ని చేస్తే మంచిదని అన్నాం. పాపం ఇలా మేము అనేదంటే దానికంటే ప్రధానమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. 2 బెడ్రూమ్ల ఇండ్లు ఉన్నాయి. మీరు ఇలా సిఎస్ ఏదైతే ఇచ్చిండో 1,00,000 ఇండ్లు మొదటి దఫాలో కట్టిస్తామన్నారు. 15,000 19,000 ఇళ్లకు మేము చూసినాం, జాగా చూసి పెట్టినామంటే ఆ జాగాలలో ఎన్ని కిరికీర్లు ఉన్నావో. మళ్ళీ ఇలా ముఖ్యమంత్రి స్వయాన గిరిజన భవన్కు కొట్టొచ్చిన బిల్లు ఇంకే గతి లేదు. ఇలా మళ్ళీ నిన్న మొన్న వేణుగోపాలాచారి అన్న ఒకటి చెప్పేటాలకు మళ్ళీ బ్రాహ్మణ భవన్ అయింది. ఇలా మేము ఏమంటున్నాం అంటే రైతుల ఇన్పుట్ సబ్సిడీ ఏమైంది, రైతుల కాలంలో రుణమాఫీ చేస్తున్నారు ఏమైంది, దీని మీద మేము అడుగుతున్నాం తప్ప ఇంటర్నెట్ వద్దని అంటలేం. ఇంటర్నెట్ వస్తేనే మీ భాగవతాలన్నీ బయటపడతాయి. అది రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రతిపక్షాలు భాగవతాలు బయటపడితే ఆయన అంటారు 2.5 సంవత్సరాల మీ భాగవతం తెలిసిపోయింది, రేపు కూడా తెలుస్తుందని మేము కోరుతున్నాం. ఇంకా ఇప్పుడు రైతులు కూడా ఇండియాలో విద్యావంతులు ఉన్నారు. రైతులను కూడా ఈరోజు రైతులు ఇంటర్నెట్ వాడుకోవడం లేదని తప్పు. ప్రతి రైతు ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ కూతురులో వాళ్ళ కొడుకులో ఇంజనీరింగ్ చదువుతుంటారు, ఇంటికి హాలిడేస్ వస్తుంటారు. రైతులు కూడా ఈరోజు అనుసంధానం చేసుకుంటున్నారు. ఒక పత్రిక సంబంధించిన ఒక మ్యాగజైన్ తీసుకుంటే దానిలోంచి ఈరోజు అన్నదాత అని ఒక మ్యాగజైన్ ఉంటుంది, దాని నుంచి ఈరోజు మాట్లాడుతున్నారు. మొన్న ఒక టీవీలో అనుకోకుండా చూస్తే నెట్లో మాట్లాడుతున్నారు, వాట్సాప్లో మాట్లాడుతున్నారు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అలవాటు అయింది ఈరోజు. కనుక దాన్ని ఒకటి ఏదో అది వాడుతున్నామని చెప్పి ఇతర ప్రయోజనాలు భంగం కలిగిస్తే ఎందుకు అనుకుంటారు? ప్రభుత్వ పరంగా ఇది ఒక అంశం. ఇది ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీ పాలసీ లోపల కానీ
అదేవిధంగా ఈ ఆప్టికల్ ఫైబర్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ కూడా ఒక వాడుకుంటే ఇండస్ట్రీ పరంగా తర్వాత కమ్యూనికేషన్ పరంగా ముందుకోతామన్న ఆలోచన ఒకటి. అట్లని మిగతా సెక్టర్లను బంద్ చేసి ఇది ఒకటే శ్రీరామ రక్ష అంటలేం కదా. మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే అమలు అవుతున్నాయో వాటితో పాటు ఇది కూడా ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు పోతున్నది. రైతు రుణమాఫీ ఆల్రెడీ యూసీసీ 450 కోట్ల రూపాయలు యూసీసీకి ఇచ్చినాము. మిగతా అండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే మేము ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వర్షాల వల్ల వచ్చింది. వర్షాల వల్ల ఫస్ట్ డేనే 1906 సంవత్సరాల పడ్డ వర్షం తర్వాత ఇప్పుడు మన హయ్యెస్ట్ వర్షం ఒక ట్విన్ సిటీస్ని. కనుక అవన్నీ లెక్కలు తీసేసుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసేసుకొని కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఫస్ట్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎంను మమ్మల్ని పంపించడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ దాని కమిటీ చైర్మన్. కనుక మనకు వచ్చే ఫండ్ కెలామిటీ రిలీఫ్ ఫండ్ అయితే కేంద్ర ప్రభుత్వం ఉంటుందో దానికి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షులు ఉంటారు, మెంబర్లు ఉంటారు. దానికి పంపడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ఆ మెంబర్లను కూడా మన మంత్రులు వచ్చి కలిసిండ్రు. మొన్న హరీష్ రావు గారు కానీ మన రాజేంద్ర గారు డిప్యూటీ సీఎం గారు వచ్చి కలిసిండ్రు. కలిసి ఇమీడియట్గా ఒకటి టీం పంపడము. ఆ టీం పంపకున్నా సరే రాష్ట్రం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అందరు అధికారులు అలర్ట్ చేసి కేంద్రంతో సాయంతో ఎదురుకుండా రాష్ట్రమే ముందుకు ఉండాలి. ఇన్పుట్ సబ్సిడీ మేము అడిగేది ఇప్పుడు ఈ వర్షాలది కాదు, గత సంవత్సరం వచ్చినటువంటి కరువుకు వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నాం. అది కూడా మీరు 300 కోట్లు కలిపి ఇలా 1000 కోట్లు ఇవ్వాలని అనుకున్నారు. ఏది ఇప్పటి వరకు గతి లేదు. ఇచ్చింది ప్రాసెస్ నడుస్తున్నది. రిపోర్ట్ వచ్చింది. ఇంకొక ఇష్యూ ఉంది సార్ ఆచార్య గారు, ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి బిల్డింగ్ కడతామని చెప్పి ఆల్రెడీ సీఎం చెప్పారు. అయితే ఇది టెండర్ ప్రక్రియ అయిపోయింది, ఆల్రెడీ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే నియోజకవర్గంలో ఆఫీస్ ఒకటి ఎమ్మెల్యేలకు భవనాలు కట్టిస్తాము అని అంటున్నారు కదా. ఒక్కొక్క నియోజకవర్గాన్ని 4-5 జిల్లాలలోకి వెళ్ళిపోయినాయి. ఆయన ఏదో తాన కట్టుకొని కూర్చొని ఇవన్నీ అక్కడ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ప్రజలకి ఏం వైబాటు ఉంటుంది? ఆ ఎమ్మెల్యే ఆడ కూర్చొని ఏం చేయాలి? కట్టుకున్న మండలం ఒక జిల్లాలో ఉంటుంది, మిగతా 2 మండలాలు ఇంకో జిల్లాకు పోయినాయి, 2 మండలాలు ఒక జిల్లాకు పోయినాయి. ప్రజలేమో అటు పోతున్నారు, ఈయన ఈడ కూర్చొని ఏం చేయాలి? ఎమ్మెల్యే రేపు మళ్ళీ బైఫర్కేషన్ అయితే వాళ్ళే చెప్తున్నారు. అయినప్పుడు ఆ కట్టుకున్న మండలం అసెంబ్లీ ఉంటుందా పోతుందా తెలియదు. ఇవన్నీ కూడా చేసినప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యే ఉంటారు కదా. ఎమ్మెల్యే అంటలేను, ఆ మండలంలో ఏదైతే హెడ్ క్వార్టర్లో కట్టుకున్నాడో, ఇప్పుడు ఆత్మకూరు అమర్చింత కలిపి అసెంబ్లీ ఉండే, ఆ అసెంబ్లీ పోయి దేవరకద్ర అయింది. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయి మళ్ళా దేవరకద్రలో కొత్తగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పోయి కొత్తగా కట్టుకుంటాడు. రేపు బైఫర్కేషన్లో ఆ ఎమ్మెల్యే కాదు ఉంటుందో పోతుందో తెలియదు. ముఖ్యమంత్రి అన్నాడు ఒక అసెంబ్లీ 4 జిల్లాలు ఉన్నదా అవతల జిల్లాలు, అవతలకు కొద్దిగా ఉండో లేకుండా చేసిర్రు. నువ్వు కూడా అట్లే చేస్తావా? ఒక అసెంబ్లీ 4 అసెంబ్లీలు కలిపి ఓ జిల్లానో 3 అసెంబ్లీలు కలిపి ఓ జిల్లా చేసి అదంతా కూడా ఒక కేంద్రీకృతం చేస్తే బాగుంటుంది. అసెంబ్లీ ప్రాతిపదికన జిల్లాలు మార్చాల్సిందంటారు మీరు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రజలకు వైబాటు చేసుకోవాలి. ఇలా మా కల్వకుర్తి నియోజకవర్గంలో 5 మండలాలు ఉండే, 2 నాగర్కర్నూలు పోయినాయి, 3 శంషాబాద్ వచ్చినాయి, ఏదో రంగారెడ్డి. దీంట్లో వస్తే ఏమైపోయింది? ఇలా పరిస్థితి మొత్తం కూడా ఎమ్మెల్యేకి హెడ్ క్వార్టర్లో కట్టిస్తే 4 మండలాలు ఏమో శంషాబాద్లో పడ్డాయి. అంటే వీళ్ళేమో రోజు నిత్యం పనుల మీద శంషాబాద్ పోతారు, ఎమ్మెల్యే ఆడ కూర్చొని ఏం పని చేయాలి? హెడ్ క్వార్టర్లోనే ఎమ్మెల్యే ఉండి ఆ హెడ్ క్వార్టర్ మొత్తం కూడా అన్ని మండలాలకు అనుసంధానం ఉండాలి. కాబట్టి ఇది కొంత లోపభూయిష్టంగా ఉన్నది. వ్యవస్థని బాగా లోతుగా ఆలోచన చేస్తే బాగుంటుంది. ఆచార్య గారు చెప్పినట్టు కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. హెడ్ క్వార్టరు ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ ఎట్లా ఉండాలంటే సెంటర్ ప్లేస్ ఫర్ అన్ని ప్రాంతాలకు, తర్వాత అధిక ఆఫీసుల దగ్గర ఉండేటువంటి సరే ఆ ప్రయత్నం జరుగుతుండదు. ఈరోజు ఆఫీసుల విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిన్న సుప్రీంకోర్టు ఏదైతే చట్ట వ్యవస్థ మన స్పీకర్ వ్యవస్థను ఈరోజు తప్పుపట్టే విధంగా అనర్హత వేటు వేయాలని, పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టుకు పోయినాం, దిక్కుదివానం లేదు. స్పీకర్ గారికి చెప్పినాం, అసలు పట్టించుకోలేదు. ఆఖరి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు అయినా ఇంకెంతకాలం కావాలి, 8 రోజులలో దీనికి ఏదైనా చెప్పండి అనేటువంటి స్థాయికి వచ్చిందంటే నిజంగా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే స్పీకర్ల మీద ఒక గౌరవం పెట్టి ఆ రోజు స్పీకర్లు ఈ ఫిరాయింపుల చట్టంలో వారి విచక్షణకు వదిలేస్తే ఈరోజు స్పీకర్లు వారి ఉండే 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేస్తూ ఇంత నిర్జిచ్చగా పార్టీ ఫిరాయింపులు జరిగినా పట్టించుకోకుండా ఉండడం బట్టి ఈరోజు ఆఖరి సుప్రీంకోర్టులు చట్టాలు చేసి మేము వారికి ఇస్తే వాళ్ళు అమలు చేస్తారు. కానీ అమలు చేసే వాళ్ళే
మళ్ళీ స్పీకర్ వ్యవస్థను ప్రశ్నించే స్థాయికి వచ్చిందంటే ఇది విచారకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి. వెనుకపల్లి చారి గారు, ఇప్పుడు స్పీకర్ సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా స్పీకర్ వ్యవస్థనే, ఎవరు నోబడీ కెన్ ఇంటర్ఫియర్. ఎందుకంటే కౌల్ అండ్ చెక్ ప్రకారంగా పార్లమెంట్లో కూడా పార్లమెంటుకు ఉన్న అధికారాలు ఈరోజు కోర్టుకు లేవు. అల్టిమేట్గా సుప్రీంకోర్టు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే ఏర్పాటు చేసింది. ఓకే, కోర్టుకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా కొన్ని పరిమితులు ఉన్నాయి. దే కెన్ అడ్వైజ్ పార్లమెంటరీ ఎఫెక్ట్ కానీ అసెంబ్లీ కానీ అడ్వైజ్ చేయవచ్చు, కానీ దే కెనాట్ డిక్టేట్ టర్మ్స్. అదొకటి. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవస్థలో అంత పెద్ద భారతదేశం వస్తుంది కనుక స్పీకర్ నిర్ణయం ఆటోమేటిక్గా స్పీకర్ నిర్ణయం అల్టిమేట్గా శిరోధార్యం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు నాన్సకండి 3 సంవత్సరాలు పిటిషన్ వేసిండ్రు తెలుసండి అన్నది, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అడ్వైజరీ మ్యాటర్, తెలుస్తారా, అది హెచ్చరిక కాదు. హెచ్చరిక చేసే శక్తి సుప్రీంకోర్టు లేదు. అల్టిమేట్ పార్లమెంటరీ డెమోక్రసీ లోపల పార్లమెంట్ గొప్పది కోర్టుల కన్నా. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ సుప్రీంకోర్టు చేసేది వాళ్ళ పవర్స్ ఉన్నా కూడా పార్లమెంట్ యాక్ట్ ద్వారానే కోర్టు ఉంటుంది. కనుక సుప్రీంకోర్టు కెన్ గివ్ అడ్వైస్ బట్ నాట్ డిక్టేట్ టర్మ్స్ టు ద పార్లమెంటరీ డెమోక్రసీ. కనుక సుప్రీం మీరు చెప్పినప్పటికీ కూడా స్పీకర్ వ్యవస్థ అత్యున్నతమైనది, పార్లమెంటరీ కానీ అసెంబ్లీ కానీ అత్యున్నతమైనది. కనుక స్పీకర్ నిర్ణయం మేరకే ఈరోజు డెమోక్రసీ నడుస్తుంది. కనుక సుప్రీంకోర్టు టైం అయింది కనుక నిర్ణయం తీసుకొని చెప్పు తప్పలేదు. స్పీకరే విచక్షణాధికారులే పెద్దలు చెప్తా ఉన్నారు, వారి కేంద్ర మంత్రి, రాష్ట్రంలో సీనియర్ శాసనసభ్యులు అన్నీ వారికి ఉండేట. ఈరోజు అనేక సందర్భాల్లో స్పీకర్ నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టినాయి. కోర్టు తప్పుపట్టడమే కాదు, సరి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఉత్తరాఖండ్ విషయంలో కానీ, లేకపోతే మొన్న జరిగినటువంటి వేరే రాష్ట్రాల్లో మణిపూర్లో కానీ, ఇవన్నీ ప్రభుత్వాలు అరుణాచల్ ఇట్లాంటి ప్రభుత్వాలు మార్చే సందర్భాలలో కూడా ఆ డిసిషన్ తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయినాడు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక రకమైనటువంటి ఇండికేషన్ చేస్తూ ఉందంటేనే స్పీకర్ వ్యవస్థ మీద ఒక రకమైనటువంటి అనుమానం కలిగే విధంగా ఉంది. ఇప్పటి సూచనలు ఇప్పుడు మా దగ్గర ఉందని మొండిగా అంటే అల్టిమేట్ గా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. న్యాయ వ్యవస్థ అయినా, స్పీకర్ వ్యవస్థ అయినా, ముఖ్యమంత్రి వ్యవస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా. ముఖ్యమంత్రి గారిని గతంలో ఒకసారి పత్రికా సమావేశంలో ఒక పత్రికా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఇదే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా సమాధానం ఇచ్చిండు, పార్టీలు ఫిరాయింపించినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు ఇవాళ మీరు వాళ్ళని ప్రశ్నించేది పోయి నన్ను ప్రశ్నిస్తున్నారా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళని అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట్లాడి ఇలా ప్రజాస్వామ్యాన్ని అపవాస్యం చేసినట్టు సుప్రీంకోర్టు అడిగితే కూడా నువ్వు చేయకుండా ఇంకా మళ్ళా దానికి తుది మెరుగులు దిద్దినట్టు సుప్రీంకోర్టుకు సూచన ఇచ్చింది, సలహా ఇచ్చింది. అంటే ఎట్లనే 8 తారీఖు కల్లా ఏదో ఒకటి చెప్పమంటున్నది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఇలాంటివి ఎన్నోసార్లు కూడా మీరు ఇది ఎందుకు చేయలేదని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని ప్రభుత్వాలు రెక్టిఫై చేసినాయి. మీరు దాన్ని సరిదిద్దుతాం అనుకుంటా మీరు చేసిన తప్పుని ఇంకా గల్లెగరేసుకుంటా ఇది సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాడనే కదా ఈ రకమైనటువంటి స్పీకర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దాని చదవండి. ఒకవేళ మీరు పార్టీలు బీఫామ్ మీద గెలిచి ఒక మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తే కళ్ళ ముందు ఇంతకంటే ఉంది. స్పీకర్ అధికారులు మనం ప్రశ్నించలేము. ఎన్నికల చట్టం ప్రకారం కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి, కొన్ని లోపభూయిష్టాలు. ఎన్నికల చట్టం ఏదైతే భారత రాజ్యాంగం చేసింది, పార్లమెంట్ చేసింది. కనుకనే భారత రాజ్యాంగం కింద, ఎన్నికల చట్టం కింద కూడా ధర్మాసనం కొన్ని సందేహాలు వస్తాయి. ఇవాళ పేపర్లోనే ఇంకో ఏం రాశారు, కులం మతం పేరు ఓట్లాడు తప్ప అని చెప్పి ధర్మాసనం సందేహం వ్యక్తపరిచింది. అంతకుముందు కోర్టులో కూడా ఏమన్నారు, మీరు కులం మతాన్ని తీసుకురావద్దని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కృష్ణబొమ్మ పెట్టినప్పుడు కూడా దాని వ్యాఖ్య వేశారు సరికి ఎన్టీ రామారావు గారు. అంటే సుప్రీంకోర్టులో కూడా ఎన్నికల చట్టం మీద కూడా ఒక్కొక్క జడ్జి మారినప్పుడు ఒక సందేహం తప్పు లేదు. ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు కన్నా పార్లమెంటరీ డెమోక్రసీ హయ్యెస్ట్ డెమోక్రసీ. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ డెమోక్రసీ ప్రకారంగా లోక్సభ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్ గారు కానీ అత్యున్నత ఉన్నత స్థాయి ఉన్నారు. ఈరోజు స్పీకర్కి వచ్చే దే కెనాట్ డిక్టేట్ టర్మ్ బై సుప్రీంకోర్టు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు డిక్టేట్ చేయవద్దు. దే కెన్ అడ్వైజరీ. ఈ విధంగా రాజ్యాంగం ప్రకారంగా మీరు ఆర్టికల్ ప్రకారం ఇట్లా ఉంది, కాలన్ శాతం ప్రకారం ఇట్లా ఉంది, మరి మీరు ఇట్లా చేస్తున్నా చెప్పి అడ్వైజ్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా స్పీకర్ డిస్క్రిషన్. ఇప్పుడు 9 తారీఖు లోపల ఇవ్వాలని చెప్పి 9 తారీఖు లోపల ఇస్తారనేది స్పీకర్ విచక్షణాధికారం ఉంటుంది.
స్పీకర్ వారి కార్యాలయము కోర్టు బైండ్ అవుట్ చేసుకోవాలన్నా చేసుకోకపోవడమా లేకుంటే డెమోక్రసీ ప్రకారం ఉందా అల్టిమేట్ గా స్పీకర్ స్థానమే ప్రభుత్వాన్ని బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చుకుంటా ఇలా మీరు ప్రజాస్వామ్యాన్ని అపవాస్యంపాలు చేసుకుంటా మీరు ఏ రకంగా సమర్థిస్తారు? రాష్ట్రంలో దేశం అన్ని జరుగుతున్నాయి. ఎక్కడ అన్ని పార్టీలు చేస్తున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో. మొత్తానికి మొత్తం పార్టీ మారి వ్యవస్థను మార్చుకున్నప్పుడు దానికి ఎవరైనా ఒక ఎమ్మెల్యే మారడానికి నలుగురు ఎమ్మెల్యేలు మారిందని ఒక సరే ఇప్పుడు పెద్దలు వేణుగోపాల్చారి గారు దాన్ని మేము న్యాయ వ్యవస్థ డైరెక్ట్ ఒక సూచన చేసినా పట్టించుకోము. మన స్పీకర్ వ్యవస్థలో స్పీకర్ అంటే ఆ రోజు చట్టాలు చేసేటప్పుడు కూడా స్పీకర్లకు ఆ విచక్షణ లేకుండా తీర్పులు ఇస్తారని ఆ రకంగా వ్యవహరిస్తారనేటువంటి పద్ధతుల్లో ఆ స్పీకర్గా వెసులుబాటు కల్పించారు. నిజంగా స్పీకర్ వ్యవస్థ కూడా ఇట్లే ఉంటుంది అని అనుకునే పరిస్థితి ఉంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, చట్ట సవరణ చేయాలి ఈ ఫిరాయింపుల మీద అని రేపు సెషన్లో పెట్టేపోయే ఆలోచన చేస్తూ ఉన్నది. అంటే మనకు మనమే వ్యవస్థ మీద ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థకు చాలా గౌరవం ఉంది. పార్లమెంటరీ స్థాయిలో స్పీకర్ వ్యవస్థ కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఈ వ్యవస్థకు ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ఇది గొప్పగా ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోతే మరి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. అందుకొరకే స్పీకర్లు విచక్షణ స్పీకర్ పదవి కుర్చీలో కూర్చున్నాడే వారు ఏ పార్టీ మీద అయితే గెలిచిందో పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేస్తారు. నిష్పక్షపాతంగా నిజాయితీగా స్పీకర్ యొక్క స్థానానికి గౌరవంగా విచ్ఛేదంగా చేస్తామని చెప్పి అనే పద్ధతి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఆ పరిస్థితులు లేదు, ఇంటర్ఫేర్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మా పెద్దలు వేణుగోపాల్చారి గారు దానికి ఉండేటువంటి సాంకేతిక అంశాలను మాట్లాడకుండా ఈ రోజు ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ఫిరాయింపుల చట్టం చెప్తా ఉన్నది, చట్టానికి అనుగుణంగా ఎలా వ్యవహరించాలనే విషయంలో మాట్లాడితే బాగుంటుంది. గతంలో మన రాష్ట్రంలో పనిచేసిన స్పీకర్లు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారు కానీ నాయల మనోహర్ గారు కానీ గతంలో పనిచేసిన స్పీకర్ల కాలంలో కూడా ఫిరాయింపులు జరిగినాయి. అప్పుడు తీసుకునే చర్యలు ఏంటి? ఏ రాష్ట్రంలో దేశంలో అయినా కూడా స్పీకర్ మాట్లాడితే నాగేందర్ టీడీపీ టికెట్ మీద గెలిస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రావాలంటే ఎమ్మెల్యే రాజీనామా తీసుకున్నదే రాజు ముఖ్యమంత్రి స్థాయిలో కండవాలు కప్పేటప్పుడు వేరే పార్టీ వాళ్ళకి కప్పి ఆహ్వానించలేదు. మీరు అది కూడా లేకుండా భారతదేశ చరిత్రలో ఫిరాయింపుల చట్టం ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుని ఒక బహుజన్ సమాజ్ పార్టీ శాసనసభ్యుని ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఈ సంకీర్ణ ప్రభుత్వం కాకపోయినా ఈ రోజు మంత్రివర్గాలు తీసుకున్నది ఇది వాళ్ళ రాష్ట్ర శాఖ లేదు. అది ఇవన్నీ నడవండి. ఇద్దరు గెలిచిన ఇద్దరు కూడా సంతకాలు పెట్టి టీడీపీ కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు జమ అయ్యి మేమంత మేధ వచ్చిన అంత జమ అవుతుందని చెప్పిండ్రు. వాళ్ళకి ఎట్లా వర్తిస్తారు? ఆచార్య గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ ఐపీఎల్ చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.